హలో ఎవ్రీవన్, నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. బ్యాక్డోర్ జాబ్స్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, చాలామందికి ఉండే డౌట్ ఇది. ఇప్పుడు ఐటీ జాబ్స్ రావడం టఫ్గా ఉండటం వల్ల కానీ, ఐటీ జాబ్లో శాలరీ ఎక్కువ ఉంటుంది అన్న క్రేజ్ ఉండటం వల్ల కానీ, లేదా ఐటీ స్కిల్స్ నేర్చుకునేంత టైం లేదు, నాకు అంత ఓపిక లేదు, ఏదో త్వరగా జాబ్ వచ్చేయాలి అన్న ఆశతో కానీ చాలామంది స్టూడెంట్స్ బ్యాక్డోర్ జాబ్స్ వైపు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఈ మధ్య అంటే ఇట్లా బ్యాక్డోర్ జాబ్ డబ్బులు కట్టడం, అక్కడికి వెళ్ళాక వర్క్ సరిగ్గా చేయకపోవటం, తర్వాత లేకపోతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వాళ్ళ జాబ్ తీసేయటం, లేదా కంపెనీని క్లోజ్ చేయటం, ఇలా చాలా విషయాల వలన చాలామంది స్టూడెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఐటీ జాబ్ అనేది స్కిల్కి సంబంధించింది, మనీకి సంబంధించింది కాదు. చాలా వీడియోల్లో ఈ పాయింట్స్ నేను మాట్లాడాను. బట్ చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ అప్రోచ్ అవుతూ ఉంటారు, మాకు ఎలా అయినా జాబ్ కావాలి సార్, డబ్బులు కట్టేస్తాం మేము ఇలా అని. ఇలాంటి వాళ్ళని క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా రకాలైన మోసాలు వచ్చినాయి. ఏదో హైటెక్ సిటీలోనో మాదాపూర్లోనో మీకు కంపెనీ చూపించి ఇది ఐటీ కంపెనీ అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి మీకు ఏదో ట్రైనింగ్ ఇస్తారని చెప్పి డబ్బులు తీసుకుని 2-3 నెలల శాలరీ ఇచ్చా క్లోజ్ చేసేయటం, ఇలా కొన్ని వేల సంఘటనలు గత 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో చాలా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే స్కిల్ నేర్చుకోకుండా, కోడింగ్ లేకుండా, కాన్సెప్ట్ లేకుండా ఐటీ జాబ్ కొట్టాలి అన్న ఒక అత్యాశ అనేది స్టూడెంట్స్ని ఇలాంటి ప్రాబ్లమ్స్లోకి నెట్టి వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ టైము, వాళ్ళ మైండ్, అంటే వాళ్ళ ప్రశాంతత, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ మనీ అన్నీ పోగొట్టేలాగా చేస్తుంది. ఇలాంటి కొత్త ఫ్రాడ్ రీసెంట్గా మార్కెట్లోకి వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే కొత్త మోడల్ ఒకళ్ళని కాదు చాలామంది చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3 లక్షలు కట్టండి, 5 లక్షలు కట్టండి, మీరు గ్యారంటీగా మీకు జాబ్ ఇస్తాం మేము, ఓకే. సో ఇట్లా చెప్పేసేసి మీకు ఒక నెల రోజులు 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత కూడా ఏదో డమ్మీ ప్రాజెక్ట్స్, బట్ చెప్పేటప్పుడు మీకు ఏం చెప్తారు, మాకు యూఎస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మాది కన్సల్టింగ్ కంపెనీ, మాకే ఒక ఐటీ కంపెనీ ఉంది అని చెప్పి ఒక 2-3 నెలలు మీతో డమ్మీ ప్రాజెక్టులు చేయించి ఒక 5-6 నెలలు అట్లా చేసేసి మీకు స్కిల్ లేదని, సబ్జెక్ట్ రావట్లేదని చెప్పి మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. ఇది కొత్త రకమైన ఫ్రాడ్ అనమాట. అంటే మీరే 3 లక్షలు కట్టి 4 లక్షలు కట్టి స్కిల్ నేర్చుకోవడానికి 3 లక్షలు ఎందుకు కట్టాలి అసలు? యూ క్వశ్చన్ దిస్ పాయింట్. అంటే ఒక స్కిల్ నేర్చుకోవాలి. లెట్స్ సే ఇప్పుడు 3 months కోర్స్ ఉందండి, 3 అంటే నేనేమంటున్నాను, ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ వన్ పర్టికులర్ థింగ్. ఇక్కడ మీరు జాబ్కి డబ్బులు కడుతున్నారు, జాబ్కి డబ్బులు కడితే మీరు ఏదో ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి అని చెప్పి, అంటే ఇటువరకు బ్యాక్ డోర్ అనేవాళ్ళు, దాన్ని ఇప్పుడు ఫ్రంట్ డోర్ చేసేసారు. ఫ్రంట్ డోర్ చేయడం అంటే ఏంటి, 3-4 లక్షలు కడితేనంట మీకు ఇంత శాలరీ ఇస్తారంట, మీరు ఏ డిగ్రీ అయినా సరే, ఏ బీటెక్ అయినా సరే, కోడింగ్ ఉన్నారా సరే లేకపోయినా సరే వాళ్ళే నేర్పించేసి వాళ్ళే జాబులు ఇచ్చేస్తారు. ఇలాంటి మోడల్స్ ఎక్కువైపోయినాయి. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా నేర్చుకోండి, ఎక్కడైనా నేర్చుకోండి, స్కిల్ నేర్చుకోండి, మంచిగా చెప్పే చోట. నేను క్వాలిటీ దాటనే అనట్లేదు, ఎక్కడైనా సరే మంచిగా చెప్పే చోట ఒక మంచి ట్రైనర్ని పెట్టుకుని ఒక ప్రాపర్గా స్కిల్ నేర్చుకుంటే మీకు 10 ఆఫర్ లెటర్లు వస్తాయి. ఒక 5-6 నెలలు లేట్ అవుతుంది, ఏమైంది, సంవత్సరం లేట్ అవుతుంది. పేషెన్స్ ఉండాలి ఇక్కడ జాబ్కి. అంతేగాని 3.5 లక్షలు కట్టేస్తాను నేను, నెలకింత శాలరీ ఇస్తారు, ఇలాంటి అంటే బ్యాక్ డోర్లో మోసం చేసేది ఒక స్టైల్ అయితే, ఇప్పుడు ఫ్రంట్ డోర్లోనే మోసం చేస్తున్నారు. మాకు కన్సల్టింగ్ కంపెనీ ఉంది, మాకు యూఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏముండదు. ఇలాంటి వాళ్ళని దయచేసి నమ్మకండి. ఏ కంపెనీ అయినా సరే టాలెంట్ ఉంటేనే హైర్ చేస్తుంది. డబ్బులు తీసుకుని జాబ్ అనేది అసలు కంపెనీయే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ దిస్ పాయింట్. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి మోసపూరితమైన కంపెనీలకి డబ్బులు కట్టాలనుకుంటుంటే దయచేసి వీడియో పంపించండి. వాళ్ళు ఎలా ప్రాపర్గా నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ఇవన్నీ కాకుండా అనేటటువంటి కెరీర్ గైడెన్స్ అవసరమైతే క్వాలిటీ థాట్లో ప్రతి శనివారం కెరీర్ గైడెన్స్ రావచ్చు. మీరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు కట్టి ఐటీ జాబ్కి ఫ్రంట్ డోర్లో అయినా బ్యాక్ డోర్లో అయినా పొరపాటును కూడా వెళ్ళకండి. దానివల్ల మీ మనశ్శాంతి పోతుంది, మీ పేరు పోతుంది, డబ్బులు పోతాయి, మీ ఆశ మీద ఆడుకునే గేమ్ ఇది. సో దయచేసి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి పంపించి వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్ని పడకుండా మీరు కూడా హెల్ప్ చేయండి. సో క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.